అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రోటీన్ దోశ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సినవన్నీ ఈ మెజర్మెంట్ కప్ తోటి మెజర్ చేసుకుందాం. ముందుగా 2 కప్పులు పొట్టు మినపప్పు వేసుకుందాం. ఇది హెల్దీ దోశ కాబట్టి 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుందాం. తర్వాత 1 కప్పు రాగులు తీసుకుందాం. ఆ తర్వాత 1 కప్పు సజ్జలు తీసుకుందాం. ఆ తర్వాత 1/2 స్పూను మెంతులు వేసుకుందాం. ఇంకా ఇందులో ఇవే కాక జొన్నలు, మిల్లెట్స్ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు. ఇవి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసుకున్నాను. వీటిని 2 టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కొని మినిమం 6 to 7 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. ఇవి ఇక్కడ బాగా నాని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండితో వెంటనే దోశలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నైట్ అంతా మనం ఫర్మెంట్ చేస్తే ఇంకా టేస్టీగా వస్తాయి దోశలు. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మినిమం 6 to 7 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. బాగా ఫెర్మెంట్ అవుతుంది అప్పుడు. తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా బాగా మంచిగా ఫెర్మెంట్ అయింది. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కొంచెం పిండిని తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం వాటర్ కలుపుకొని దోశలాగా వేసుకోవచ్చు. ఈ దోశలు చాలా హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలాంటివి వారానికి ఒక్కసారైనా తినిపించండి, చాలా హెల్తీగా ఉంటారు. ఈ దోశలు వేసుకునేటప్పుడు నూనె వేసుకునే కన్నా నెయ్యితోటి చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ దోశని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీ చట్నీ ఎలా చేయాలో నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి ఎట్లా ఉందో. దోశ కలర్ రెడ్గా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది.